ఏంది యూరియా కష్టం ఏంది ఇప్పుడు? యూరియా కష్టం అన్నా, నా చిన్న రేవిలిరా, నేను కౌలుదారును. 6 ఎకరాల వస్తున్నాయా నీకు కౌలుదారుకు అది ఇది పంట లేదు, ఏది వస్తలేదు. నేను అన్నా, నేను 50 ఎకరాలు చేస్తున్నా. నేను మీడియా ముందు మాట్లాడితే డూబులు అనుకుంటారు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను. ఒకసారి నాకు యూరియా సంచులు దొరకక నా 6 ఎకరాల పొలం మొత్తం అట్లే ఎర్రగా అయిపోయింది. ఒకసారి వచ్చి చూడండి, మీడియా తరఫున చెప్తారు. చిన్న రేవులు రేపు రాండి, ఆర్ఆర్ గురించి చెప్తారు, యూరియా సంచులు దొరకక చెప్తారు, పబ్లిక్ చెప్తారు. ఒకసారి చూడండి. అంతేనా? ఇప్పుడు ఆర్ఆర్ మీద నిజంగా బాగానే దాని వల్ల డెవలప్ అవుతుంది ఏరియా మొత్తం అని చెప్పి అవుతుంది అన్న, చెప్తున్నా కదా, బడా స్వాములు డెవలప్ అవుతారు, పేదోళ్ళు పోతారు. మేము పోయి ఏం చేసేది అన్న, మేము పోయి ఇక మళ్ళీ వరి నాట్లకు పోయేది. నాకు ఉన్నది 3 ఎకరాల పొలం. మేము మేము అమ్మకు 5 ఎకరాలు ఉంది. మేము అన్నదమ్ముల ముగ్గురం. మాకు వచ్చేది ఎకరన్నర. ఇప్పుడు నా పొలంలోనే సెంటర్కి నుంచి పోతుంది, నాకు మిగులుతుందో మిగలదు. మరి ఏమంటుంది గవర్నమెంట్ ఏమంటుంది? సార్ ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సార్ అపార్ట్మెంటే లేదు మాకు. ప్రజాపాలన ప్రజల వద్దకే ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇక ప్రజల వద్దకే ఉంది కానీ పాలన. ఇప్పుడు ప్రజల వద్ద కంటే చిన్నకారు రైతులతోనే ఉంది ఇక పాలన. ఆర్ఆర్ తీసుకొచ్చి వేసిండు, ఇక ప్రజల వద్దకే పాలన. మరి అదే